ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రేవంత్ సర్కారు మాస్టర్ ప్లాన్ కేసీఆర్ చిక్కినట్టు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకెవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తాను. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. మనం తెలంగాణ కొత్త చిహ్నం విషయంలో రేవంత్ సర్కారు వెనక్కి తగ్గిన బీఆర్ఎస్ ఆందోళన రేవంత్ కేబినెట్ ఆలోచనలో పడింది. అయితే కాకతీయ తోరణం చార్మినార్ తొలగించడమే ఇందుకు కారణమా? ఎందుకు చిహ్నం విషయాన్ని వాయిదా వేసింది? దీని వెనుక ఏం జరిగింది? కొత్త చిహ్నం విషయాన్ని రేవంత్ సర్కార్ అసెంబ్లీలో ఎందుకు చర్చ పెట్టాలని భావిస్తుంది అనే ప్రశ్నలను తెలంగాణ ప్రజలు వెంటాడుతున్నాయి. కొత్త చిహ్నం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వెనుకడుగు వేశారంటే కారణాలు చాలా ఉన్నాయి అంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేతలు. ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లి నేరుగా అసెంబ్లీలో చర్చ పెట్టడం అన్నది ఆషామాషి విషయం కాదంటున్నారు. ఒకటి రాష్ట్రానికి సంబంధించిన విషయమని దీన్ని చర్చ కోసమైనా కేసీఆర్ అసెంబ్లీకి రావడం ఖాయమని అంటున్నారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిపక్ష నేత కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. ఆ తర్వాత సమావేశాలు జరిగిన అనారోగ్యం పేరుతో రాలేదు. ఈసారి ఎలాగైనా కేసీఆర్ అసెంబ్లీకి రప్పించాలని అధికార కాంగ్రెస్ భావిస్తుంది. ఇందులో భాగంగానే కొత్త చిహ్నం వ్యవహారంలో అసెంబ్లీ చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నామని చెబుతుంది. చిహ్నం విషయంలో బీఆర్ఎస్ బీజేపీ నేతలు విమర్శించి ఛాన్స్ ఇవ్వకూడదని రేవంత్ సర్కార్ ఆలోచన. రాష్ట్రానికి సంబంధించిన అంశం కావడంతో అపోహలు, తప్పుడు ప్రచారాలు తావు లేకుండా అసెంబ్లీలో చర్చించాలన్నది సీఎం రేవంత్ నిర్ణయం. ముఖ్యమంత్రి ఈ సూచనల మేరకు చిత్రకారుడు రుద్ర రాజేశ్వర్ అధికార చిహ్నంపై కసరత్తు మొదలుపెట్టారు. కొత్త చిహ్నంపై బతుకమ్మ కనిపిస్తుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇక సీన్ కట్ చేస్తే రీసెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో వెళ్లారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు రావాలని కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. ఈసారి కేసీఆర్ అసెంబ్లీకి రావాలని చర్చించాలని